హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం నిజాంపేట్ లొకేషన్లో ఉన్నామండి. నిజాంపేట్ లొకేషన్లో మనకి స్ప్రింగ్ వ్యాలీ అనే గేటెడ్ కమ్యూనిటీలో 300 స్క్వేర్ యార్డ్స్ లగ్జరీ ట్రిప్లెక్స్ విల్ అయితే సేల్కి వచ్చిందండి. ఈ కమ్యూనిటీ సైజ్ వచ్చేసరికి 20 ఏకర్స్లో 267 విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకు ప్రజెంట్ అయితే కనుక ఈస్ట్ ఫేసింగ్ 300 స్క్వేర్ యార్డ్స్ ట్రిప్లెక్స్ విల్లా 5300 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. 6 BHK విత్ థియేటర్ విత్ లిఫ్ట్ అయితే ఇచ్చారండి. ఒకసారి ఇంటర్నల్గా ఏమేమి ఇచ్చారనేది మీకు క్లియర్గా చూపిస్తాను. మనం ఎంటర్ అయిన తర్వాత ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి. అంటే 2 కార్స్ అయితే ఈజీగా వస్తాయి. లేదనుకుంటే చిన్న కార్లు అయితే కనుక 3 కార్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అండి. ఇందులో మనకి క్లబ్ హౌస్, ఎమ్యూనిటీస్, టెంపుల్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో లొకేషన్ హైలైట్స్ కనుక చూసుకుంటే మనకి JN2 మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ డ్రైవ్లో అయితే ఇక్కడికి రీచ్ అవ్వచ్చు అండి. అలాగే ఇది వచ్చేసరికి GHMC అప్రూవ్డ్ అండి. మీకు అప్ టు 90% వరకు లోన్ కూడా వస్తుందన్నమాట. ఒకసారి ఇంటర్నల్గా ఏమేమి ఇచ్చారనేది ఒకసారి క్లియర్గా అయితే చూపిస్తానండి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. అంటే మనకు ఫైర్ ఏరియా అనమాట. అలాగే ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేది మనకి డ్రాయింగ్ రూమ్ అండి. ఈ డ్రాయింగ్ రూమ్ సైజ్ చూసుకుంటే మనకి 19.6 ఇంటూ 14 అయితే ఉంటుందన్నమాట. అలాగే అవుట్ సైడ్ వచ్చేసరికి కోర్ట్ యార్డ్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసరికి స్టోర్ రూమ్ అండి. అంటే స్టెప్స్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ స్టోర్ రూమ్ సైజ్ కూడా మనకి 11.2 ఇంటూ 10 అయితే ఇచ్చారండి. అలాగే ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వచ్చేసరికి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. అంటే పౌడర్ రూమ్ అనమాట. సో లిఫ్ట్ కూడా పెద్ద లిఫ్టే అండి. మనకి 5x6 అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ యొక్క సైజ్ చూసుకుంటే 14x14 అయితే ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారనమాట. సో టోటల్గా మనం యూజ్ చేసుకుంటే 6 బెడ్రూమ్స్ అయితే వస్తాయండి. అంటే ఓవరాల్గా మనకి ఓపెన్ కిచెన్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇవ్వలేదన్నమాట. చూడొచ్చు. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. చాలా లావిష్‌గా, చాలా విశాలంగా ఉంటుందండి. ఇది మనకి ఫ్యామిలీ లివింగ్ ఏరియా. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసరికి పూజ రూమ్ అయితే ఇచ్చారండి. అంటే నార్త్ ఈస్ట్‌లో పూజ రూమ్ అయితే ఇచ్చారనమాట. ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా పెద్ద సైజ్ మనకి 14x13.6 అయితే ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసరికి యుటిలిటీ ఏరియా అండి. అలాగే ఇది వచ్చేసరికి బాల్కనీ అండి. సో ఓవరాల్‌గా మీరు ఇక్కడ ల్యాండ్ ప్రైస్ చూసుకుంటే 1,20,000 అయితే గజం చెప్తున్నారండి. మనకి ఓన్లీ 3.85 సిఆర్‌లో ఇంక్లూడింగ్ విల్లా అంటే మనకి ఓన్లీ ల్యాండ్ రేట్‌కే విల్లా వస్తున్నట్టు. చాలా పెద్ద విల్లా అండి. 5300 స్క్వేర్ ఫీట్ హ్యూజ్ సైజ్ విల్లా అనమాట. అలాగే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ యొక్క డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఈ విల్లాస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి JN2 మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. చాలా పెద్ద కమ్యూనిటీ. మనకి 20 ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ. 267 విల్లాస్ అయితే ఉంటాయన్నమాట. ఫైనల్‌గా వచ్చేసరికి మనకి సెకండ్ ఫ్లోర్‌లో ఇది స్టడీ రూమ్ అండి. ఈ స్టడీ రూమ్ సైజ్ గనుక చూసుకుంటే 14x11.9 అయితే ఇచ్చారనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిట్అవుట్ ఏరియా అండి. సిట్అవుట్ ఏరియా, ఔట్ సైడ్ మనకి టాయిలెట్ కూడా ఉంటుందండి. అలాగే ఇది వచ్చేసరికి మనకి ఫిఫ్త్ బెడ్రూమ్ అనమాట. సో ఈ బెడ్రూమ్ సైజ్ కూడా 15x14 అయితే ఉంటుంది. దీనికి కూడా మనకి అటాచ్డ్ టాయిలెట్ అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ హోమ్ థియేటర్ నుంచి అలాగే ఈ బెడ్రూమ్ నుంచి రెండిటి నుంచి బాల్కనీ వ్యూ అయితే చూడొచ్చు. చుట్టూ డెవలప్‌మెంట్స్ ఇవన్నీ కూడా చాలా కన్‌స్ట్రక్షన్స్ అయితే జరిగాయండి. ఎక్సలెంట్ లొకేషన్‌లో మనకి మెయిన్‌గా బడ్జెట్ అనేది వెరీ రీజనబుల్ అండి. మీకు 300 స్క్వేర్ యార్డ్స్‌లో 5300 స్క్వేర్ ఫీట్ ఓన్లీ 3.85 సీఆర్ అనేది ఓన్లీ ఇటువైపు అంటే మనకి ఇండిపెండెంట్‌గా కట్టిన విల్లాస్ కూడా ఈ బడ్జెట్‌లో అయితే దొరకవండి. చూడొచ్చు. ఇది మనకొచ్చేసరికి హోమ్ థియేటర్ రూమ్ అండి. హోమ్ థియేటర్ రూమ్ నుంచి సేమ్ బాల్కనీ అనమాట. అంటే 2 వైపుల నుంచి కూడా రావచ్చు. లాంగ్ లెంత్ ఉంటుందనమాట. ఈస్ట్ ఫేసింగ్ మొత్తానికి కవర్ అయితే అవుతుందండి. అలాగే ఇదొచ్చేసరికి లాస్ట్ ఫైనల్ మనకి సిక్స్త్ బెడ్రూమ్ అండి. అంటే మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే ఉంటుంది. 18x14 అయితే ఉంటుందనమాట. దీనికి కూడా మనకి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ టాయిలెట్ సేమ్ అయితే ఇచ్చారనమాట. సో ఇవన్నీ కూడా చాలా స్పేషియస్‌గా ఉంటాయండి. మనకి ఈ అటాచ్డ్ టాయిలెట్ సైజ్ చూసుకున్న 9.5x6.6 అయితే ఇచ్చారండి. ఇదండి ఓవరాల్‌గా మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అన్నీ కలిపి మనకి 6 బెడ్రూమ్ విత్ హోమ్ థియేటర్ రూమ్. ఒకసారి ఓపెన్ టెర్రస్ నుంచి కూడా మీకు చుట్టూ డెవలప్‌మెంట్స్ అనేటివి అయితే చూపిస్తానండి. సో ఇదొచ్చేసరికి డైరెక్ట్ బిల్డర్ సేల్ అండి. మీరు ఎవరికీ కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.